ఆయన చెంతకు వెళ్ళాలంటే పరిశుద్ధులు మాత్రమే ఆయన దగ్గరకు వెళ్ళగలరు. అందుకే మనం చూస్తున్నాము, యేసు ప్రభు యొక్క మరణము తర్వాత యెరూషలేము దేవాలయములో ఉన్నటువంటి తెర, యెరూషలేము దేవాలయంలో పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్నటువంటి దేవాలయపు తెర రెండుగా చినిగిపోతుంది. దీని అర్థం ఏంటంటే, చాలా దూరముగా ఉన్నటువంటి దేవుడు మన సమీపానికి వచ్చి ఉన్నాడు. మనము పాపాత్ములమైనప్పటికీ మరి క్రీస్తు ప్రభు ద్వారా మనము దేవుని చెంతకు వెళ్ళగలుగుతున్నాం. ఒక వ్యక్తి దేవుని చేత నిర్దోషిగా ఎప్పుడు ఎంచబడతాడంటే, యేసు ప్రభు యొక్క రక్తము చేత కడగబడటము ద్వారా, ఆయన నామములో బాప్తిస్మము పొందుకోవటము ద్వారా ఒక వ్యక్తి నిర్దోషుడిగా, ఒక స్త్రీ నిర్దోషురాలుగా ఎంచబడుతుంది. ఆయన రక్తం, అందుకే మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము, పౌలు గారు మనము చూసినట్లయితే పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనంలో పలుకుచున్నాడండి, ఆయన పాపాత్ములైనటువంటి మన కొరకై అప్పగించబడ్డాడు, మనల్ని నిర్దోషులుగా చేయటానికై ఆయన లేవనెత్తబడ్డాడు అని మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తున్నాము, మన పాపములన్నిటినీ యేసయ్య సిలువ మ్రాను మీద మోసాడు, ఆయన దెబ్బల ద్వారా, గాయముల ద్వారా, రక్తము ద్వారా ఒక వ్యక్తికి స్వస్థత కలుగుతుంది అని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నామండి. మనల్ని నిర్దోషులుగా, పాపాత్ములమైనటువంటి మన పాపములన్నిటినీ ఆయన సిలువ మీద మోసాడు. మనల్ని నిర్దోషులుగా చేసి దేవుని చెంతకు తీసుకొని వెళ్ళటానికై యేసయ్య సిలువ మీద మరణించాడు. ప్రతి ఒక్క వ్యక్తి నిర్దోషిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నిర్దోషిగా మనము ఉన్నప్పుడే, దేవుని సమీపించినప్పుడే, ఆయన నామములో బాప్తిస్మము పొందినప్పుడే, ఆయన రక్తము చేత కడగబడినప్పుడే మన హృదయానికి శాంతి, సమాధానము కలుగుతాయి. మనల్ని తండ్రి దేవుని చెంతకు నడిపించటానికై ఆయన మహిమను వీడి దైవ కుమారుడు ఈ లోకానికి వచ్చాడండి. తరతరముల పాపములను మనల్ని వెంటాడుతూ ఉండవచ్చు. నువ్వు అనుకోవచ్చు, నేనే పాపం చేయలేదు కదా, నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ రోగము, నాకెందుకు ఈ క్లిష్టమైన పరిస్థితులను నువ్వు అనుకుంటున్నావేమో. గుర్తించుకో, నువ్వు చేయకపోయినా నీ యొక్క పితరులు, నీ యొక్క తల్లిదండ్రి, వారి యొక్క తల్లిదండ్రి, నీ యొక్క పితరులు పాపము చేసి ఉండవచ్చు. అందుకే ఆ ప్రతిఫలాన్ని నువ్వు నీ జీవితంలో మోస్తున్నావేమో. గుర్తించుకో. తరతరముల పాపములను, పాపపు కాడిని విరగొట్టగలిగినటువంటి వాడే మన యేసయ్య దైవ కుమారుడు. పాపపు కాడి విరగొట్టబడాలి, తరతరముల శాపములు నాశనము చేయబడాలి. యేసు ప్రభు యొక్క రక్తములో ప్రతి పాపము నాశనం చేయబడుతుంది. యేసు ప్రభు యొక్క పాదముల చెంత, సిలువ పాదముల చెంత ప్రతి ఒక్క పాపము, శాపము నాశనము చేయబడుతుంది. ఆయన్ను సమీపించినప్పుడు నువ్వు నిర్దోషిగా నువ్వు మారతావు. నీకు అన్ని ఆశీర్వాదములు, మూయవేయబడినటువంటి పరలోకము మరలా తెరవబడుతుంది. మూయవేయబడినటువంటి ఆశీర్వాదములు మరలా నీ పైన, నీ కుటుంబం పైన వస్తాయి. నువ్వు కోల్పోయిన వాటన్నిటిని నువ్వు మరలా పొందుకుంటావు ఎప్పుడైతే నువ్వు ప్రభు చెంతకు వచ్చి నీ పాపములను ఒప్పుకుంటావో.
మన బిడ్డలు వారి యొక్క తప్పును గుర్తించి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి వారి పాపములను ఒప్పుకొని వారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని వారి మీద ఆధారపడినప్పుడు తల్లిదండ్రులు ఎంతగా సంతోషిస్తారో గుర్తించండి. గుర్తించి ఆ తల్లిదండ్రి బిడ్డల్ని బహుగా ప్రేమిస్తారు, ఆశీర్వదిస్తారు. అదేవిధంగా మన పాపములను మనం గుర్తించి మనము పాపాత్మలు మనం తెలుసుకొని దేవుని చెంతకు వెళ్ళి మన పాపములను ఒప్పుకున్నప్పుడు ఆయన గొప్పతనాన్ని మనము అంగీకరించినప్పుడు మనము కూడా బహుగా దీవించబడతామని ప్రభు ఈరోజు వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడండి. ఆయన మహిమను మన జీవితంలో మనము చూడాలి. మోషే ప్రవక్త ఆయన మహిమను చూశాడు.